హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. గైస్, ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఐఓటీ సిరీస్ పార్ట్ 3. దేనికంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మన ఆడియోని కనెక్ట్ చేసి అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ వీడియో అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు చూడండి. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. గైస్, ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. సో దీని ద్వారా అయితే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఇక్కడ చూపించాం కదా, దీని సెన్సార్కి మొత్తం 6 వైర్స్ ఉంటాయి అనమాట. కానీ మనం దీంట్లో యూజ్ చేసేది 4 వైర్సే. సో ఆ 4 వైర్స్ నేను ప్రాప్స్ కనెక్ట్ చేశాను చూడండి. సో ఇప్పుడు నేను చూపించే 2 వైర్స్ ఉన్నాయి కదా, ఈ 2 వైర్స్కి అయితే మనం యూజ్ లేదు. సో వీటిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మొత్తం 6 వైర్స్లో 4 వైర్స్ మనం యూజ్ చేస్తున్నాం కదా. దేనికి చెప్తే చూడండి. ఫస్ట్ ఈ రెడ్ వచ్చేపటికి విసిసి అనమాట, అంటే 5 వోల్ట్స్ మనం దీనికి ఇచ్చుకుంటాము. నెక్స్ట్ నెగిటివ్ ఇది గ్రౌండ్కి ఇచ్చుకుంటాం ఆర్డినోకి. అర్థమైంది కదా, ఒకటోనో విసిసి ఇంకోటోనో గ్రౌండ్, అంటే 5 వోల్ట్స్ ఒకటి గ్రౌండ్ ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో చూపిస్తాను చూసారా, ఇది సెన్సార్ యొక్క ఆర్ఎక్స్ అనమాట. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే, ఆర్ఎక్స్ అంటే రిసీవర్, అంటే ఏం చేస్తుందంటే ఆర్డినో ఇచ్చే సిగ్నల్స్ని ఇది రిసీవ్ చేసుకునేది. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్కి రిసీవ్ తీసుకొని ఇదైతే ఇచ్చిద్ది. ఇది ఆర్ఎక్స్ అనమాట. దీని తర్వాత ఇప్పుడు ఇంకోటి తీసుకుంటాం కదా, ఇది వచ్చేపటికి ఏంటంటే టీఎక్స్ వైర్. టీఎక్స్ అంటే ట్రాన్స్మిటర్. సో సెన్సార్లో ఉన్న సిగ్నల్స్ అనేవి ఆర్డినోకి అయితే పాస్ చేస్తే దీన్ని టీఎక్స్ అంటాము. సో టీఎక్స్ ఆర్ఎక్స్ మీకు అర్థమైంది కదా, ఇదనమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న మొత్తం సిగ్నల్స్ అనేవి కూడా ఈ ట్రాన్స్మిటర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇప్పుడు ఆర్డినోలో మీకు ఎలా కనెక్ట్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. పిన్ టు పిన్ అయితే చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడండి, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. సో గైస్, ఇప్పుడు ఆర్డినోలో నేను చూపిస్తాను చూడండి. ఇది ఆర్డినో బోర్డు, మీ అందరికి తెలిసిందే. ఇది ఎందుకు ఉపయోగిస్తాం, అక్కడ నేను వేలు పెట్టి చూపించాను చూసారా, ఆ ఫీమేల్ పోర్ట్ అనేది మనం ఫోన్ ద్వారా కోడ్ని అయితే దాంట్లో ఇన్బిల్డ్ చేయడానికి, అంటే ఆర్డినోలో సేవ్ చేయడానికి మనం ఆ పోర్ట్ అనేది వాడతాము. సో ఇప్పుడు నేను కనెక్షన్స్ ఎలా ఇవ్వాలనేది చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, అసలు ఆర్డినోలో ఆర్ఎక్స్, టీఎక్స్, 5 వోల్ట్స్, గ్రౌండ్, ఈ 4 అసలు ఉన్నాయో లేవో చూడండి. 90% ఉంటాయి ఏ ఆర్డినో అయినా సరే. సో నేను ఇక్కడ మెగా తీసుకున్నా కాబట్టి మెగా గురించి చెప్తున్నాను. ఇక్కడ మనకి మీరు చూస్తే పిన్ నెంబర్ 18, 19 TX1, RX1 ఉంది కదా, అవే అనమాట మనకి మెయిన్. నెక్స్ట్ అలాగే 5 వోల్ట్స్ గ్రౌండ్. ఇప్పుడు దీంట్లో నేను చెప్పాను కదా TX, RX అని, అవి కనెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే 5 వోల్ట్స్ అనేది కనెక్ట్ చేద్దాము. ఇక్కడ రెడ్ వైర్ అనేది 5 వోల్ట్స్ కదా, ఇక్కడ ఆర్డినోలో 5 వోల్ట్స్ ఎక్కడ ఉందో చూడండి. ఇది ఇక్కడ నేను చూశారు కదా, అక్కడ పైన ఉంది కదా 5 వోల్ట్స్ అని, అక్కడైతే నేను పిన్ చేశాను. మీకు ఏంటంటే కొంచెం క్రాస్ కనిపిస్తుంది, నేను పక్కన పెట్టా కాబట్టి కరెక్ట్గా దాని దగ్గర పెడితే మీకు కరెక్ట్గా కెమెరాకి చూపిస్తే కరెక్ట్గా ఉండిద్ది. సో 5 వోల్ట్స్ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ మీరు చూపించింది కరెక్ట్గా 5 వోల్ట్స్ దగ్గర ఉండిద్ది. నేను సరి చేశాను. సో 5 వోల్ట్స్ దగ్గర ఉంది చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, మన గ్రౌండ్కి అనేది కనెక్షన్ ఇవ్వాలంటే బ్లాక్ వైర్ అనేది గ్రౌండ్కి, ఇక్కడ మీరు తీసుకున్నాం కదా వెళ్ళోది తీసుకుని దాని పక్కన గ్రౌండ్ ఉంది కాబట్టి గ్రౌండ్కి ఇచ్చేసాను. సో దీనికి మన పవర్ అయితే ఇన్పుట్ ఇచ్చేసినట్టు. అంటే ఈ కనెక్షన్స్ 2 ఇస్తే సెన్సార్ మాడ్యూల్కి కనెక్షన్ ఇచ్చినట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఆ సెన్సార్ మాడ్యూల్ నుంచి TX1, RX1 కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఎలా కనెక్ట్ చేయాలంటే, దాని యొక్క TX1 దీని యొక్క TX1 అనేది కనెక్ట్ చేయడం కాదు. సో రివర్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఎలా అంటే, నేను ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి. ఇందాక మీకు ఏం చెప్పాను, ఇంకో అక్కడ ఆరెంజ్ కలర్ ఉంది, దీన్ని దేనికి ఇవ్వాలంటే RX1కి ఇవ్వాలి. ఇక్కడ కనుక మీరు చూస్తే నేను RX1కి ఇచ్చాను. ఎందుకనంటే ఆరెంజ్ వైర్ ఉన్నది దేనికనంటే సెన్సార్లో TX1 అనమాట. అంటే ఇక్కడ మనం అక్కడ ఆర్డినో అనేది రిసీవ్ చేసుకోవాలంటే ముందు మా ఫింగర్ ప్రింట్లో ఉన్న సెన్సార్ ట్రాన్స్మిట్ చేయాలి కదా. సో అందుకని రివర్సల్ ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ వెల్లో వైర్ దేనికి సెన్సార్కి వచ్చేపటికి RX అనమాట, కానీ మనం ఆర్డినోకి TX ఇస్తాం. ఎందుకనంటే ఆర్డినో నుంచి ట్రాన్స్మిట్ అయ్యి సెన్సార్లోకి రిసీవ్ చేసుకోవాలి కాబట్టి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాను కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా చెప్పాలనుకుంటే, ఇంకా నీట్ చెప్పాలంటే కూడా కింద కామెంట్ చేస్తే నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను. నెక్స్ట్ అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వీడియో చూసారు కదా, ఇదన్నమాట కనెక్షన్స్. సో 90% కాదు, 100% ఇది కరెక్ట్ కనెక్షన్స్ అనమాట. మీరు చూసారు కదా, 5 వోల్ట్స్, VCC, RX, TX 2 అయితే ఆర్డినోకి రివర్స్కి ఇచ్చుకోవాలి. అంతే, ఇదన్నమాట మెయిన్ కనెక్షన్స్. ఇప్పుడు ఇది చేసినంత మాత్రం వర్క్ అవుతుందంటే వర్క్ అవ్వదు. ఓన్లీ సెన్సర్ అనేది ఆన్ అవుతుంది ఆర్డినో ద్వారా, అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం కోడ్ ఇవ్వాలి కదా, మెయిన్ ప్రాసెస్ ఇది. ఇక్కడ వరకు అయితే కనెక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంక ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ ద్వారా అయితే నేనైతే ఫోన్ ద్వారానే చేస్తున్నాను. ఎలా చేయాలో కూడా చెప్పాను కదా. సో ఇప్పుడు నేనేం చేస్తాను, దాన్ని కనెక్ట్ చేసే కదా, ఆ కేబుల్ అనేది ఆ ఫీమేల్ పోర్ట్ కనెక్ట్ చేసాయి. ఇప్పుడు మన ఫోన్ ద్వారా కోడ్ అనేది ఆర్డినోలో సేవ్ చేసి దీన్ని రన్ చేద్దాము. ఇప్పుడు కోడ్ అనేది మన ఫోన్లో రన్ చేసి దాన్ని సేవ్ చేద్దాం. ఇక్కడ చూస్తే కనుక యాప్ ఓపెన్ చేశాను, యాప్లో కోడ్ పెట్టి దీన్ని కంపైల్ చేస్తున్నాను. సో కంపైల్ చేశాను. ఇప్పుడు మనం దీనిలో అయితే ఆర్డినోకి ఇన్పుట్ చేస్తున్నాము. సో సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. ఇది ఎలా అనేది మన
సిరీస్ 1లో చెప్పాను, లేదనుకుంటే పార్ట్ 2లో చూడండి. ఏట్లో చూసినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఒకసారి దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ కానీ మీరు చూస్తే ఇప్పుడు దీంట్లో ఈ కోడ్ వర్క్ అవుతుందా లేదా, అసలు మన యాక్షన్స్ ఎలా అవ్వాలంటే అక్కడ యాక్షన్స్ ఉన్నాయి కదా, యాక్షన్స్ క్లిక్ చేసి మానిటర్లోకి వెళ్తే ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది పిన్ టు పిన్ అయితే చెప్పిద్ది అనమాట. సో ఎలా వర్క్ అవ్వాలి ఏంటి అనేది నేను ఇక్కడ మీకు కోడింగ్తో పాటు 2 చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేనైతే కనుక ఫోన్ ఓపెన్ చేశాను కదా, యాప్ అనేది పక్కన షో చేసి చూపిస్తాను. సో మీరు చూడండి, ఇక్కడ నేను ఆర్డినోకి అయితే ఇన్పుట్ ఇచ్చేసాను, కోడ్ ఇచ్చా కదా. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ లైట్ వెళితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ పేమని ఇక్కడ నేను 1 నొక్కాలి. 1 నొక్కితే ఏంటంటే ఎన్రోలింగ్ ఐడి మొత్తం ఇది 1 to 127 ఎన్రోలింగ్ ఐడీస్ అయితే తీసుకునిద్ది. అంటే 127 డిఫరెంట్ ఫింగర్స్ అనేవి ఇది స్టోర్ చేసుకునిద్ది. అలాగే సేమ్ ఫింగర్స్ కూడా స్టోర్ చేసుకునిద్ది, మీరు ఇచ్చే కోడ్ బట్టి ఉండిద్ది. ఇక్కడ సేమ్ కోడ్ ఇస్తే సేమ్ ఫింగర్ ప్రింట్ ఇస్తే మిస్ మ్యాచ్ అయ్యేలాగా వేసాను. మీరు కనుక ఇక్కడ చూస్తే చిన్న సెన్సర్కి అనేవి ఒకసారి కాదు 2 సార్లు అడిగిద్ది అనమాట. 2 సార్లు చేసిన తర్వాత ఎన్రోల్మెంట్ అవుతుంది. అంటే సేమ్ ఫింగర్ని 2 times పెట్టి 2 times కూడా సరిగ్గా ఉంటేనే అది సక్సెస్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అవుతుంది. ఇంకొన్ని చూసారు కదా, మీకు 2 సార్లు పెట్టిన ఇమేజ్ టేకెన్ రిమూవ్ యువర్ ఫింగర్ ప్లేస్ ది సేమ్ ఫింగర్ అండ్ మళ్ళీ టేక్ అగైన్ నెక్స్ట్ అలాగే మళ్ళీ ఫెయిల్డ్ అని వస్తుంది. అంటే ఏంటంటే 2 సార్లు పెట్టినప్పుడు కూడా సేమ్ అయితేనే ఎన్రోల్మెంట్ సక్సెస్ అవుతుంది. మీరు ఇక్కడ చూసారు కదా సక్సెస్ అయింది. సో నెక్స్ట్ అలాగే ఏంటంటే ఐడి 1 to 127 అంటే మీరు ఇచ్చే ఐడిని ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక ఐడి కింద తీసుకునిద్ది అనమాట. ఇప్పుడు మన రోల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మన ఫింగర్ ప్రింట్ పెట్టగానే మన రోల్ నెంబర్ ఎలా అయితే వస్తుందో సేమ్ ఇది కూడా అలాగే మీ ఫింగర్ ప్రింట్ ఇచ్చే ముందు దాని యొక్క ఒక 1 to 120 నెంబర్స్ ఇచ్చుకుంటే అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క ఫింగర్ ప్రింట్ రేపొద్దున పెట్టినప్పటికీ దాంట్లో స్టోర్ ఏ ఉంటుంది కాబట్టి పెట్టంగానే మీ యొక్క యూనిక్ ఐడి అనేది వెనక్కి వస్తుంది అనమాట, చూపిస్తుంది. సో ఇదనమాట మనం. సో ఇది మొత్తం టెస్టింగ్ పర్పస్ అనమాట. సో చూడండి మీకు ఎలా ఉందో ఏంటనేది. ఇవి ఐఓటీ సిరీస్ అనేవి పార్ట్ 5 కూడా ఉండిద్ది. నెక్స్ట్ అలాగే అసలు మనం చేసిన దాన్ని ఎలా చూడాలి, మనం ఎన్ని ఫింగర్ ప్రింట్స్ పెట్టాము, మన ఫింగర్ ప్రింట్ పెట్టగానే సక్సెస్ఫుల్ అయ్యి ఏమనేది ఐడి యూనిక్ ఐడి ఇచ్చామో అది ఎలా రివర్స్ వస్తుందో కూడా చెప్తాను నెక్స్ట్ పార్ట్లో. సో ఇదనమాట పార్ట్ 3 వచ్చేప్పటికి. సో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి గైస్. కోడ్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అలాగే అసలు సెన్సర్స్ ప్రతి ఒక్క సెన్సర్ ఎలా కనెక్ట్ చేయాలి ఆర్డినోకి, నెక్స్ట్ అలాగే అసలు ఏమేమి ఉంటాయి ఈ టైప్స్ అన్నీ కూడా నేను ఒక సిరీస్ టైప్ మళ్ళీ ఇంకోటి కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేస్తే మీలాంటి వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుతుంది. సో నేను ఖచ్చితంగా చేస్తాను, ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా చేస్తున్నాను కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అడిగిన వీడియోస్ అనేవి నేను చేస్తున్నాను. సో మీకు కూడా ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అలాగే ఈ సిరీస్ ఎంతమందికి కావాలో కింద కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకొని దాన్ని బట్టి నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయింది అనమాట. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ గైస్. అలాగే వీడియోలో ఉంది కింద ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను. సో లాస్ట్ వరకు చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. జై హింద్.